హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అనీష్ అమెరికాలో అయితే లేడు మ్యామ్. నేను మరో విధంగా ట్రై చేస్తాను. మీరు స్ట్రాంగ్గా ఉండండి అంటూ స్లోగా షోల్డర్ ప్రెస్ చేస్తూనే ప్రీతి టెన్షన్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు దీపక్. ఈ స్క్రీన్ ప్లే మొత్తం తెలియని మన హంస పాప ప్రీతికి దీపక్కి ముడివేయాలని పిచ్చి పిచ్చి ఊహల్లో తేలుతుంది. హంస పాప ఆలోచన తెలిస్తే కీ మాస్టర్ మన బల్బ్ బాబు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి మరి. తను వెళ్లే రోజు తరుముకు వస్తూ ఉంటే సహస్ర నుంచి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రాజులో డే బై డే టెన్షన్ పెరిగిపోతుంది. కాలం పరీక్షిస్తుంది. రాజ్ నిరీక్షిస్తున్నాడు. నెమ్మదిగా సహనం చచ్చిపోతూ ఉంటే అందరూ ఉన్నా ఎవరితోనూ షేర్ చేసుకోలేని ఒంటరితనం. ఆ రోజు ఆదివారం గార్డెన్లో మైరా ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నాడు రాజ్. వాళ్ళందరి కోసం స్నాక్స్ జ్యూస్ తీసుకుని వచ్చారు మానస గారు. మైరా, తినేసి వెళ్ళండి అని కొడుకుని చూస్తూ పిలవడంతో అందరూ వచ్చారు. హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుని తింటూ స్కూల్ ఫ్రెండ్స్ గురించి మైరా చెప్తూ ఉంటే వింటూ ఉన్న కొడుకు మీదే కళ్ళు నిలిపారు మానస. యాక్టివ్గా మైరాతో పోటీ పడుతున్న రాజులో ఎటువంటి టెన్షన్ లేదు. అలా కొడుకుని చూస్తూ ఉంటేనే మానస గారి కడుపు నిండిపోతోంది. అమ్మా, మీతో మాట్లాడతారంట అని మోసుకొచ్చిన ఫోన్ మానస గారి చేతిలో పెట్టింది సుజాతమ్మ. స్క్రీన్ మీద నెంబర్ చూసిన మానస గారి ముఖంలో చిన్న తత్తరపాటు. గబగబా లేచి పక్కకు వెళ్ళిపోతే తల్లి కంగారుతో ఆ కాల్ పెళ్లికి సంబంధించిందని గెస్ చేసిన రాజ్ ఒక్క బ్రో రైజ్ చేసి ఎవరు అంటూ సుజాతమ్మని చూశాడు. అయ్యయ్యో, పొయ్యి మీద పాలు పెట్టంచిన బాబు, మైరమ్మకి పౌడర్ కలిపి పట్టుకొస్తాను అంటూ హడావిడి చేస్తూ లోపలికి పారిపోయింది సుజాతమ్మ. ఆవిడికి ఎదురొచ్చిన జయదేవ్ గారు, పేటి ఉషలా, ఆ పరుగులేంటి అని సుజాతమ్మని వారిస్తూ ఉంటే చీనబాబు చిరతపులి లెక్క గాండ్రిస్తున్నారు అంటూ పెళ్లి వారి ఫోన్ గురించి చెప్పి తప్పుకొని వెళ్ళిపోయింది సుజాతమ్మ. మా పిచ్చిదానికి ఎంత చెప్పినా అర్థం కాదు. చూస్తూ చూస్తూ ఎవరూ జీవితాన్ని వదులుకోరు అని నిట్టూర్చిన జయదేవ్ గారు బయటకు వచ్చేసరికి వెలవెలపోతున్న మొహంతో కోపంగా చూస్తున్న కొడుకు ముందు చిన్న పిల్లలా నిలబడ్డారు మానస. రాజ్ ఫేస్ లోని రెడ్ షేడ్ చూస్తూ పిల్లలంతా సైలెంట్ గా లోపలికి పారిపోయారు. బట్ నిలబడిన ఇద్దరిని తలెత్తి కన్ఫ్యూజ్ గా చూస్తోంది మైరా. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న జయదేవ్ గారు ఏమీ తెలియనట్టే, ఏమైంది మానస అని అడుగుతూ దగ్గరికి వస్తే ఆవిడ నోరు తెరిచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ పిచ్చికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇక నేను ఇంటికి కూడా రాను అని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోయాడు రాజ్. దైవం కరుణించకపోతుందా అని పట్టు వదలకుండా చేసే ఆవిడ పిచ్చి ప్రయత్నాలు, ఆ తర్వాత నిరాశపడడం, ఏది యాక్సెప్ట్ చేయలేని కోపం రాజుది. కళ్ళ నిండా నీళ్లు తిప్పేస్తూ దిగులుగా భర్తను చూస్తున్న మానస గారిని బెదురుగా వచ్చి చుట్టేసింది మైరా. దాని భయానికి కళ్ళొత్తుకొని, మీ అన్నకి నాన్ వెజ్ ఇష్టం కదా, చెయ్యలేదని అడిగాడు అంటూ బెదిరిపోయిన మైరాని సంభాలిస్తూ ఉంటే రాజు దగ్గరికి వెళ్లారు జయదేవ్. ఎదురుగానే ఉన్నా మాట్లాడకుండా మిగిలిపోయిన కొడుకు పంతంతో అలసిపోయారు ఆయన. కొడుకు ఏమైపోతాడోనన్న భయంతో ప్రతి క్షణం చస్తూ బతుకుతున్న మానస గారిని ఇంకా ఈ విధంగా బెదిరించడం ఏమాత్రం సహించలేని జయదేవ్ గారు రూమ్ కి రావడమే రాచంప పగలగొట్టారు. ముందు విస్తుపోయిన క్షణంలో తండ్రి ఆవేశాన్ని, అందులోని ఆవేదనను గమనిస్తున్న రాజ్ మౌనంగా నిలబడితే, నా భార్య పిచ్చిదే, దానిలో ఊపిరి పోసుకున్నా నీ ఊపిరి పోకూడదనే ఈ పిచ్చి పనులన్నీ చేస్తోంది. నీ మూర్ఖత్వానికి నా భార్య పిచ్చితనం అర్థం కాదు. ఎందుకంత ఆవేశం, అంత నోటి దురుసు? ఏం సాధించానని ఇంత పొగరు? 10 రోజులు, సరిగ్గా 10 రోజులు నా భార్య ఇష్టానికి మౌనంగా ఉండలేవా? ఈ ఆవేశంతోనే ఆ రోజు విషితని కొట్టి వాళ్ళకి కడుపు కొత్త మిగిల్చావు. ఇప్పుడు ఇదే ఆవేశంతో, ఇదే అర్థం లేని మూర్ఖత్వంతో ప్రతి క్షణం నా భార్యని ఏడిపిస్తున్నావు. ఎక్కడా ఎప్పుడు మీ అమ్మ తగ్గలేదు. ముఖ్యంగా నీ విషయంలో అస్సలు తగ్గదు. అటువంటి మీ అమ్మ, ద గ్రేట్ జయదేవ్ వైఫ్, ఇప్పుడు నీ కోసం అడ్డమైన వాళ్ళని అడుక్కుంటుంది. దాని పిచ్చితనం నీకంత చులకనగా ఉందా? ఇంకా ఏం సంతోషం మిగిల్చావని ఇష్టానికి బెదిరిస్తున్నావు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు జయదేవ్. ఒక్క మాట కూడా బదులు లేదు రాజు నుంచి. జస్ట్
తండ్రి కోపాన్ని తీసుకుంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఎదురుగా నిలబడ్డాడు. నిమిషాలు గడుస్తూ ఉంటే ఆవేశం సన్నగిలిన ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతూ ఉండగా ముందుకు స్టెప్ తీసుకుని తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు రాజ్. వెంటనే ఆయన గొంతు మూగపోయి నెమ్మదిగా చేతులు రాజ్ తల మీదకి చేరగా ఇన్నాళ్లు ఉగ్గపట్టిన బాధకు స్వేచ్ఛనిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే, ఐఎమ్ సారీ డాడ్. నేను చేసిన తప్పు ఎంతమందిని ఏడిపిస్తుందని నిజంగా ఊహించలేదు. నిజంగానే ఆ క్షణం పశువులా ప్రవర్తించాను. నా ఆవేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నాకు క్షమాపణ లేదు. అందుకే నేను శిక్ష అనుభవించాలి. దానికి ప్రిపేర్గానే ఉన్నాను. బట్ పిచ్చి దానిలా అమ్మ చేస్తున్న ప్రయత్నాలు నన్ను భయపెడుతున్నాయి డాడ్. అవేవి జరగవని మీకు కూడా తెలుసు. మళ్ళీ మళ్ళీ అమ్మ నిరాశపడటం చూడలేకపోతున్నాను. మౌనంగా అమ్మని భరిస్తే నేను వెళ్ళిన తర్వాత ఆ మౌనంలోనే అమ్మ ఏడుస్తూ ఉండిపోతుంది. ఈ డిస్టెన్స్ ఇలాగే బాగుంది. ప్లీజ్ డాడ్, బ్రేక్ చేయొద్దు అని గొంతు నిండా దుఃఖంతో రిక్వెస్ట్ చేస్తున్నాడు రాజ్. కొడుకు ఆలోచన తెలిసినా భార్య కన్నీళ్లు చూడలేక చేయి చేసుకున్న జయదేవ్ గారికి గుండెలోని రంపకపోతతో కన్నీళ్లు ఆగడం లేదు. ఐఎమ్ సారీ డాడ్, మీరు స్ట్రాంగ్గా ఉండాలి అమ్మ కోసం అని ప్రాధేయపడుతూ ఉండగానే భళ్ళని ఏదో పడిన సౌండ్ రావడంతో ఇద్దరూ అటు చూశారు. డోర్ స్టెప్ దగ్గర మానస్ గారు ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నారు. మైరాని సుజాతమ్మకు అప్పగించి రాజ్ కోసం స్నాక్స్ తీసుకొచ్చిన మానస గారు ఇద్దరి మాటలు వింటూ కుప్పగూలిపోతే ఒక్కడుగులో తల్లిని చేరి శాలినికి కాల్ చేయండి డాడ్ అని అరిచి చెప్పిన రాజ్ ఆవిడని చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టారు. శాలినికి ఫోన్ చేసి రమ్మని చెప్పిన జయదేవ్ గారు వాటర్ బాటిల్ అందుకుని ముఖం మీద నీళ్లు చిలకరించారు. మానస గారిలో ఎలాంటి చలనం లేదు. అప్పటికే ఒళ్ళు చల్లబడిపోయి నాడి నెమ్మదిగా ఆడుతూ ఉంటే బీపీ డౌన్ అయిందని జయదేవ్ గారు అనడమే ఆయిల్ పట్టుకొచ్చాడు రాజ్. శాలిని వచ్చేసరికి మానస గారి పాదాలకు చేతులకు ఆయిల్ మర్దన చేస్తున్నారు రాజ్ జయదేవ్ ఇద్దరు. జీవం లేని వాళ్ళ ముఖాలు చూస్తూ ఏం జరిగింది అని అడుగుతూనే మానస గారిని చెక్ చేసి ఇంజెక్షన్ వేసింది శాలిని. మానస గారిలో మళ్ళీ కదలిక వచ్చేసరికి ఎవ్వరిలోనూ మానస గారిలో మళ్ళీ కదలిక వచ్చే వరకు ఎవ్వరిలోనూ మాట లేదు. ఆవిడ కొంచెం కదులుతూ ఉండగా లేచి బయటకు వచ్చేశాడు రాజ్. కాసేపటికి కిందకి వచ్చిన శాలిని అక్క నీకోసం చూస్తుంది అని చెప్తుంటే హగ్ చేసుకుని నువ్వు కూడా ఇక్కడే ఉండు. ముందు ముందు నీ అవసరం అమ్మకు చాలా ఉంటుంది అన్నాడు చీరపోతున్న గొంతుతో. అలా కుదరదు రాజ్ అని తిరస్కరించినా చూసిన శాలిని సీరియస్ లుక్స్ తో చూస్తూ నేను నీ పర్మిషన్ అడగలేదు. కావలసినంత ఫీజు తీసుకో. అమ్మకి పర్సనల్ డాక్టర్గా ఇక్కడే ఉండు. నో చెప్తే రెండో దారి యూజ్ చేసుకుంటా అని ఫ్రెండ్ హాల్లో పిల్లలతో కలిసి టీవీ చూస్తున్న మైరా మీద కళ్ళు నిలిపి సీరియస్ గా ఆర్డర్ వేసి పైకి వెళ్ళిపోయాడు రాజ్. అనుకున్నది చేసే రాజ్ పంతం, తల్లి మీద ప్రేమ రెండూ తెలిసిన శాలిని ఒక్క క్షణం రాజ్ డెసిషన్ కి మైరాని చూసి అభికి ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. మానస గారి గురించి చెప్పగానే ఇప్పుడు ఎలా ఉంది, నేను రావాలా అని కంగారు పడ్డాడు అభి. నో నీడ్, రాజ్ ఇక్కడే ఉన్నాడు అని తనకిచ్చిన వార్నింగ్ గురించి కూడా చెప్పడంతో వాడికి అది తప్ప ఇంకేది చేత కాదు అంటూ బర్స్ట్ అయ్యాడు అభి. ఇప్పటి వరకు నేను చెప్పలేదు అభి, చాలా ప్రేమిస్తుంది సహస్రవాడిని. నేను చెకప్ చేయడానికి వెళ్ళినా ఫస్ట్ రోజే అడిగింది తను వెంటనే క్యూర్ అవ్వాలని. ఇప్పుడు ఎలా ఉంది తనకి? రాజ్తో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, బట్ ఆ విధంగా అయినా వాడి మూర్ఖత్వం వదులుతాడని చిన్న హోప్. ఎనీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అని శాలిని వాటికి అడ్డుపడి అడిగాడు అభి. నువ్వు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేదు అని శాలిని పాయింట్ చేస్తూ ఉంటే క్షణం మౌనం తర్వాత అంటే సహస్ర అని ఎలా కంప్లీట్ చేయాలో తెలియని సందిగ్ధంలో ఆగిపోయాడు అభి. ఎస్, రాజ్కి తెలియకూడదని రిక్వెస్ట్ చేసింది. వాడి విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఆఫ్టర్ దిస్ తన కండిషన్ నాకు ఊహించడానికి కూడా భయంగా ఉంది. వాళ్ళ ప్రేమకు ఒక రూపాన్నిస్తే రాజ్ శాశ్వతంగా తన సొంతమైపోతాడని బలంగా నమ్ముతుంది. ఆ నమ్మకంతోనే చాలా వెయిట్ చేస్తోంది అని చెప్తే ఎందుకు వాడికి ఎలా జరుగుతుంది? వాడిని కాపాడుకోవడానికి ఏ దారి లేదా అని నిస్సహాయంగా ప్రశ్నించింది శాలిని. సహస్ర సైడ్ నుంచి ఎంత ప్రేమను ఊహించని అభికి
కాసేపటి వరకు మాటలందలేదు. అభి, వినిపిస్తోందా అని మళ్ళీ శాలిని అడుగుతూ ఉంటే అప్పుడు రెస్పాండ్ అయ్యాడు. ఆ పిచ్చ నా కొడుక్కి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. ఒక్క మాట నేను చెప్పినట్టు విషిత మోసం చేసింది ఆవేశంలో తెలియక చేశానని ఒక్క మాట చెప్తే ఇక అంతా నేను హ్యాండిల్ చేస్తాను. ఎవ్వరు కోర్టుకు రాకుండా నేను చూసుకుంటాను. ఆ యోగేంద్ర నోరు తెరవకుండా నేను చూసుకుంటాను. అంకుల్తో మాట్లాడు అని చాలా సీరియస్ గా చెప్పాడు అభి. తప్పభి, వాడిని కాపాడుకోవడానికి విషిత మీద నింద వేయడం కరెక్ట్ కాదు అని శాలిని చెప్తూనే ఉంది. చచ్చిన దానికోసం అందరిని ఏడిపించడం కరెక్ట్. చచ్చిన దానికి సపోర్ట్ గా నిలబడే నువ్వు ఇక రాజ్ గురించి ఆలోచించకు. వాడి చావుకు వాడినొదిలే అని ఫుల్ ఫైర్ అయ్యి కాల్ కట్ చేసిన అభి రాజ్ లేని ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర కోసం స్టార్ట్ అయ్యాడు. బెడ్ హెడ్ బోర్డ్ కి కూర్చున్న మానస గారికి నెమ్మదిగా జ్యూస్ పడుతున్నారు జయదేవ్. డోర్ తీసుకుని లోపలికి వచ్చిన కొడుకుని చూడడమే గ్లాస్ పక్కకు తోసిపుచ్చిన మానస గారిని సీరియస్ గా చూస్తూ, అన్నీ అయిపోయాయి, ఇంకా ఎలా సాధించాలనుకుంటుందా మీ ఆవిడ అని ఫుల్ యాటిట్యూడ్ గా క్వశ్చన్ చేస్తూనే తండ్రి పక్కన కూర్చున్నాడు రాజ్. కొడుకు బలుపుకి చిన్న నిట్టూర్పుతో మానస గారిని చూసి ఆన్సర్ ఇవ్వడానికి నోరు తెరిచేలోపే, మీరు జ్యూస్ తాగండి అని గ్లాస్ ఆయన నోటి దగ్గర తోసి, క్షమించరా నన్ను అంటూ రాజ్ని చూశారు మానస. డైరెక్ట్ గా తల్లి తనతో మాట్లాడుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న రాజ్ ముఖంలో రంగులు మారాయి. జయదేవ్ గారు ఒకలాంటి ఉద్వేగంతో భార్యని చూస్తూ ఉంటే, నీకు పెళ్లి చేస్తే అంత మారుతుందని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎప్పటికైనా ఒప్పుకోకపోతావా అని మాట్లాడకుండా దూరం పెట్టాను. ఆ దూరం వెనక రేపటి నా కన్నీళ్లు చూసిన నేను ఎంత బాధ పెడుతున్నానో, ఎంత విలువైనది దూరం చేసుకుంటున్నానో ఈ రోజు నాకు అర్థమైంది కన్నా. ఎంత పుణ్యం చేసుకుంటేనో భర్తగా మీ నాన్నని, కొడుకుగా నిన్ను ఈ జన్మలో పొందానని పొంగిపోతున్నాను. ఆ అదృష్టం దూరం కాకూడదనే మూర్ఖంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ అదృష్టం నాకింతవరకే అని సరిపెట్టుకుంటాను. నువ్వు వెళ్లే వరకు నాతో ప్రతిరోజు మాట్లాడరా అని కన్నీళ్లతో దీనంగా అడుగుతున్న తల్లిని రెప్పపాటు కాలంలో చేరి గట్టిగా హత్తుకున్నాడు రాజ్. ప్లీజ్ అమ్మా, ఇంక చాలు, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను అని కన్నీళ్లతోనే గద్దిస్తున్న రాజ్ కోపం ముందు పసిపాపల మారిన మానస గారు కొడుకు ముఖం నిండా ముద్దులు పెట్టి ఇన్ని రోజుల దూరాన్ని, దుఃఖాన్ని తీర్చుకుంటున్నారు. ఇక రాయబారిగా తన అవసరం తీరిపోయిన సంతృప్తితో జయదేవ్ గారి కళ్ళు వర్షిస్తున్నాయి. నెక్స్ట్ డే శాలినికి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి హాస్పిటల్ కి వెళ్ళింది సహస్ర. ఫార్మల్ చెకప్ ఫినిష్ చేసి సహస్రతో మాట్లాడిన శాలిని లాస్ట్ టైం లాగా వచ్చిన నొప్పికి స్కానింగ్ రాసింది. ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తావా అని శాలిని అడిగితే, పెయిన్ గా ఉందక్క, కూర్చోలేను, ఇంటికి వెళ్ళిపోతాను అంది దిగులు చేరిన ముఖంతో బాధగా. అగ్రిమెంట్ టైం ఎండ్ అయిపోతున్న టెన్షన్ తనలో. ప్రేమ పెళ్లి అంటే రాజ్ విసిగిపోయి దూరం పెడతాడని మాక్సిమం ఆ టాపిక్ తేవడం లేదు. అలాగే రాజ్ను వదులుకోవడానికి ఏ విధంగానూ సిద్ధంగా లేదు. ఈ రూపంలో ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ ఎన్నిసార్లు తల్లికి చెప్పుకుందో, దేవుణ్ణి ప్రార్థించిందో తనకి మాత్రమే తెలుసు. డోంట్ వరీ సహస్ర, రిపోర్ట్ వచ్చాక నేను ఫోన్ చేస్తాను అని మెడిసిన్ రాసి వెయిట్ చేయి. డేట్ రాకపోతే మళ్ళీ ఒకసారి రా. నీ కండిషన్ కొంచెం డిఫరెంట్. పీరియడ్ పెయిన్ కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా కావచ్చు. హార్ట్ బీట్ ఫామ్ అయ్యే వరకు తెలీదు. టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటే 50-50గా ఉన్న ఛాన్సెస్కి ఐ హోప్ సో, రాజ్కి ఇదంతా చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అయింది. రాజ్ వచ్చేసరికి మెడిసిన్ తీసుకోవడంతో నిద్రపోతూ కనిపించింది సహస్ర. వడిలిపోయిన తన ఫేస్కి, వయ్యారంగా నా కోసం వెయిట్ చేసే హంస బెడ్ ఎక్కి బజ్జుంది ఏంటబ్బా అనుకుంటూ టచ్ చేసి చూసిన రాజ్ చేతికి వేడిగా తగిలింది సహస్ర బాడీ. చల్లగా తెలుస్తున్న రాజ్ చేతి స్పర్శకి కళ్ళు తెరవడానికి ట్రై చేసి తన వల్ల కాక మెడ కింద ఉన్న చేతిని మరింత లోపలికి లాక్కుంటే, ఎప్పటి నుంచి జ్వరం అని అడిగాడు రెండో చేత్తో చెంపలు తడుతూ. ఫీవర్ కాదు, జస్ట్ పీరియడ్ పెయిన్. లాస్ట్ అంత హెవీగా లేదు, మెడిసిన్ తీసుకున్నాను అని హెవీ ఫీల్తో జస్ట్ రిపోర్ట్ చేసినట్టు చెప్పింది. పీరియడ్ పెయిన్ అనడమే రాజ్ మైండ్ స్తంభించింది. ఇంకో నెల వెయిట్ చేసే టైం తన దగ్గర లేదు. ఎందుకో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అమాయకంగా తనని ప్రేమిస్తున్న సహస్ర ఫేస్ క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయిన రాజ్లో
సడన్ గా తప్పు చేస్తున్న గిల్టీ ఫీలింగ్. ఈ విధంగా నేను తప్ప ఇంకెవ్వరు ఉండరేమో అనుకోగానే పట్టరాని కోపం, ఆవేశం ఎవరి మీద చూపిస్తాడు? అందరికీ అన్నీ సెట్ చేశాడు. బట్ సహస్ర విషయంలో తన స్వార్థం చూసుకున్నాడు. సహస్ర ఫ్యూచర్కి ఇదే కరెక్టేమో, అందుకే తన కోరిక రూపం పోస్తలేదు అనుకోగానే ఇక అక్కడ ఉండలేకపోయాడు. హ్యాండ్ వెనక్కి తీసుకొని లేచి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్ళిపోతే నిద్రలో ఉన్న సహస్రకు రాజు వదిలి వెళ్తున్నది కూడా తెలియలేదు. బయటికి రావడమే శాలినికి ఫోన్ చేసి రిజల్ట్ ఏంటి అని చాలా సీరియస్గా అడిగాడు. మిక్స్డ్గా ఉంది తన ఫీలింగ్. సహస్ర కన్సీవ్ అవ్వాలని బలమైన కోరిక, మళ్ళీ తను సంతోషంగా ఉండాలి, అందుకు తను అడ్డు కాకూడదని పిచ్చిగా పోరు పెడుతోంది మనసు. 5 డేస్ గడిస్తే కానీ ఏది చెప్పలేను అని శాలిని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే వినే ఓపిక కూడా లేదు రాజులో. అంత చదువులు చదివి ఇంత చిన్న విషయం కూడా కన్ఫర్మ్ చేయలేనప్పుడు ఇంకా ఎందుకు నీకు ఆ డిగ్రీ, చించి కుప్పతొట్టిలో పడే అని తిట్టి ఫోన్ పెట్టేశాడు. నెక్స్ట్ 2 డేస్ ఆఫీస్కి సెలవు పెట్టింది సహస్ర. వర్క్ మేనేజ్ చేయలేక కాదు, రాజ్తో ఈ కారణంతో ఇంకా క్లోజ్గా ఉండాలని. తన మనసు చదివినట్టే ఎటువంటి ఆలోచన లేకుండా సహస్రను ఆ 2 డేస్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజ్. అవినాష్ గురించి కనుక్కోవడానికి ప్రీతికి ఫోన్ చేశాడు అభి. రాజ్ పర్మిషన్ లేనిదే వాడి నీడను కూడా తాకలేమో అని తెలిసినా తమ వంతు ప్రయత్నిస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే నెగిటివ్ ఆన్సర్ వచ్చింది ప్రీతి నుంచి. దీపక్ వాడి ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు, అవినాష్ గురించి ఏ ఒక్క కాల్ వచ్చినా తెలిసిపోతుంది అని చిన్న ఆశతో డల్గా చెప్పింది ప్రీతి. వాడు ఎటువంటివి డైరెక్ట్ గా డీల్ చేయడు, అసలు ఫోన్ ఎప్పుడైనా సరిగ్గా యూజ్ చేశాడా వాడు? అది ట్రేస్ చేసినా మనకి యూజ్ ఏముండదు. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను ఇంకొకసారి యోగేందర్ని కలుస్తాను, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు అభి. మార్నింగ్ సహస్ర నిద్ర లేచేసరికి రాజ్ లేడు. ఇల్లంతా వెతికినా కనబడకపోవడంతో జియాని అడిగితే, నేను వచ్చేసరికి డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాయి మేడం, నేను సార్ని చూడలేదు అని చెప్పింది తను. 2 రోజుల నుంచి వదలకుండా వెంటే ఉన్న బలుపు బాబు సడన్ గా చెప్పకుండా వెళ్ళడం కష్టంగా అనిపిస్తున్నా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. కానీ గంటకి ఫోన్ కొడుతూనే ఉంది. బట్ తెలిసిన విషయమే కదా, తన అవసరానికి తప్ప ఎదుటి వారి కోసం ఫోన్ యూజ్ చేసే అలవాటు లేదు అయ్యగారికి. ఈవినింగ్ వరకు చూసి ఇక తరణ్కి కాల్ చేస్తే, ఈ రోజు ఆంటీ అంకుల్ మ్యారేజ్ యానివర్సరీ, సారీ ఇక్కడే ఉన్నారక్క అని చెప్తే హ్యాపీ ఫీల్ అయింది. బట్ చెప్పకుండా వెళ్ళినందుకు మాత్రం కోపం పొంగుకొచ్చింది. రాజ్ సైడ్ నుంచి మాత్రం పేరెంట్స్ తో లాస్ట్ సెలబ్రేషన్. జయదేవ్ మానస గారితో కలిసి హోమ్ కి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి తర్వాత టెంపుల్ కి వెళ్ళి ఇంటికి వచ్చారు అంతా. ఆ డే మొత్తం తల్లితోనే ఉన్నాడు రాజ్. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన సహస్ర బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ బాల్కనీలోకి వెళ్లి కూర్చుంది. రాజ్తో కలిసి బాలీలో ఆడిన ఆటలన్నీ గుర్తుకొస్తూ ఉంటే చాలాసేపు అక్కడే ఉండిపోయిన తను జియా ఫోన్ చేయడంతో డ్రీమ్స్ కి బ్రేక్ వేసింది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఆఫీస్ కి స్టార్ట్ అవుతూ ఉంటే, బయటకు వెళ్దాం, రెడీ అవ్వు అని ఫోన్ చేసి చెప్పాడు రాజ్. ఎక్కడికి ఎందుకు అని అడుగుతూ ఉండగానే కాల్ కట్ చేసిన అయ్యగారి స్పీడ్కి మెంటల్, ఏది క్లారిటీ ఇవ్వడు, ఎప్పుడు టెన్షన్ పెడుతూనే ఉంటాడు అని చిటపటలాడుతూనే రెడీ అయింది. రాజ్ ఫామ్ హౌస్ కి వచ్చేసరికి డోర్స్ తెరిచి ఉన్నాయి. బట్ జియా సహస్ర ఇద్దరూ కనిపించకపోవడంతో స్ట్రైట్ గా పైకి వెళ్లిన బాబుకి రూమ్ లో హంస పాప కనిపించలేదు. బ్యాక్ డోర్ తీసి ఉండడంతో అటు నుంచి కిందకు వెళ్లిన రాజ్కి మేఘాలు కుమ్మేస్తున్న వర్షం కింద చేతులు చాపి గుండ్రంగా తిరుగుతూ కనిపించింది సహస్ర. ఆ క్షణం తన ఆలోచనలతో పాటు తనను కూడా మర్చిపోయి రవివర్మ కుంచె నుంచి జాలువారిన మరొక అద్భుతమైన చిత్రాన్ని చూసినట్టు చూస్తూ ఉండిపోయాడు రాజ్. మరి రాజ్ సహస్ర ఇద్దరు బలంగా కోరుకుంటున్నా ఆ కోరిక నెరవేరుతుందా? ప్రీతి అభి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఒకవేళ రాజ్ సహస్ర ఆశ తీరినా ప్రస్తుతం ముఖేష్ కి అఫీషియల్ వైఫ్ గా ఉన్న సహస్ర రాజ్ బిడ్డకు ఎలా తల్లి కాగలుగుతుంది? దీన్ని ముఖేష్ ఏ విధంగా వాడుకుంటాడు? ఈ ప్రాబ్లం నుంచి రాజ్ సహస్ర ఎలా బయటపడతారు? ముఖేష్ ప్రాబ్లం క్లియర్ చేసిన కోర్ట్ నుంచి రాజ్ ఎలా తప్పించుకుంటాడు? సహస్ర యోగేంద్రను కలుస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.